చాయా? ఏ చాయ్ కావాలో చెప్పమ్మా. అల్లం చాయ్, ఇలాచి చాయ్, మసాలా చాయ్, ఏ చాయ్ కావాలో నువ్వు చెప్పు. చాయ్లా ఉండే చాయ్ పెడితే చాలే. అరే కూసో, మంచి అల్లం చాయ్ పట్టుకోసా. దెబ్బకి నేను తలనొప్పి తారనాక పోవాలి మళ్ళా. ఏంది ఇది ఇంకా రాదు? ఏంది చాయ్ దేనికి ఇంతసేపు చేస్తున్నావు? చాయ్ చేస్తున్నావా, బిర్యానీ చేస్తున్నావా? అంటే మమ్మీ యాక్చువల్గా పాలు పొంగిపోయినాయి, ఎక్స్ట్రా పాలు కూడా లేవు. అయ్యో, నిన్నంతా కడిగి తుడిచి క్లీన్ చేస్తే బేకార్ చేసినావు. నీకు పని చెప్పుడు వేస్ట్. అబ్బా అరే మమ్మీ ఏదో సౌండ్ వస్తుంది. ఓ, పాలు పెట్టి మర్చిపోయినా చూడు జరా. అరే మొత్తం పొంగిపోయినాయి. పోన్లే, ఇంకో పాకెట్ ఉంది, మళ్ళా పెడతా తీ. తుమ్ కర్రతో హచ్చా, అమ్ కర్రతో లుచ్చా, అంతే కదా. మమ్మీ ఏం చేసినావు? చిక్కుడుకాయనా? అరే ఈరోజు నాన్ వెజ్ లేదా? అరే మమ్మీ నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తున్నావు. సోమవారం శివుడు అంటావు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా దేవుడు, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఇక సండే కూడా సూర్య భగవానుడు అని చెప్పి అసలు పూర్తిగా నాన్ వెజ్ బంద్ చేసినావు నాకు. అయ్యో కొడుకు, వాళ్ళ శుక్రవారం కూడా తీసుకొచ్చినావా? సరే పోనీ, వండుతా. నేను నాన్ వెజ్ అడుగుతానేమో థర్స్డే ఫ్రైడే అని అంటది, వాడు తీసుకొస్తానేమో దాకొడక వండుతా అంట. అంత ఇంజస్టిస్ ఇంట్లో. మమ్మీ నా కాలగూర నాకే గీసుకుంటున్నాయి, నేల్ కట్టర్ ఏడు ఉంది? వంశీని అడుగు. ఈడొకడు తీసిన చోట పెట్టాడు హౌలేగాడు ఎన్నో. అరే సాయంత్రం పూట గోలు తీస్తున్నావేందమ్మా నువ్వు? తీసి కింద పడేస్తున్నావు, మళ్ళా బయటపడాయి. నాకు ఒక్కదానికి ఎన్నాకేనేగానో రూల్స్ లేకపోతే ఇంట్లో అందరూ పాటిస్తారా? నాకు అర్థం కాదు. చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు. నీ అవ్వ గోరు తీసే కూడా ఒకటి వస్తుంది, ఇంకేదైనా వేసినా అంటే ఇంకేదో అంటావు. ముందు బయటపడాయి. సర్లే. తీస్తున్నా